జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. ఇల్లందుకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది శివకుమార్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది శివకుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ 1960వ సంవత్సరంలో రాజకీయాలలో యువతకు ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి దేశంలో ఎందరో మంది యువకులు నాయకుల్లా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరియు అనిల్ కుమార్ యాదవ్ అలాగే శివసేన రెడ్డి రాజకీయంగా ఉన్నత పదవులకు చేరుకున్నారు. మరియు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ విభాగానికి 20% సీట్లను కేటాయించడం హర్షణీయం. అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివాచరణ్ రెడ్డి ఆదేశానుసారం భారత్ కి బేటీఎం కే భాయ్ నారీ సురక్ష కా రక్షక్ రాహుల్ భయ్యా అనే థీమ్తో మా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులచే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఉచిత బస్సు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఉన్నారో వారితో వారు స్వయంగా చేతులతో తయారు చేసిన రాఖీలను ఒక కృతజ్ఞత లేఖతో రాహుల్ గాంధీ పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కుమార్ గారితో పాటు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మారపల్లి ప్రశాంత్, జిల్లా కార్యదర్శి గంగారం మహేష్, నియోజకవర్గ కార్యదర్శి గోడుగు మానస, మండల ఉపాధ్యక్షులు వలసాని సుమన్, బొమ్మ శ్రీనివాస్, జిల్లెల సందీప్ రెడ్డి, వీరారెడ్డి, అస్గర్ పాషా, కొండల్ రెడ్డి, భోగం సాయి, గుట్టశేఖర్, మరపల్లి వంశీ, బోయిన విష్ణు, బూరుగుల రాజు, గొర్రెరాజు, తోటరాజు, మడిపల్లి కుమార్, మధు, హరీష్, బాబర్, నాగరాజు, అభిలాష్ తదితరులు పాల్గొనడం జరిగింది. మండల కేంద్రంలో 65వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు 1960వ సంవత్సరంలో రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. మరి ఈ ఆర్గనైజేషన్ వల్ల అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఎందరో మంది యువకులు రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రం నుండి అనిల్ కుమార్ యాదవ్ అన్న, మన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్న, అట్లనే శివసేన రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో మన తెలంగాణ తరఫున అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అనేది యువతకు రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యతను ఏర్పరుస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు ఈ ఫౌండేషన్ డేను పురస్కరించుకొని మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత భారత్ కి బేటీఎం కా భాయ్ నారీ కా సురక్షక్ రాహుల్ భయ్యా అనే థీమ్ తోటి మరి మన తెలంగాణ ఆడపడుచులు ఎవరైతే గృహజ్యోతి, ఉచిత బస్సు లాంటి పలు పథకాల లబ్ధిదారులు ఉన్నారో వారి ద్వారా రాహుల్ గాంధీ గారికి రాఖీతో పాటు ఒక కృతజ్ఞత లెటర్ను పంపడం జరుగుతుంది. యూత్ కాంగ్రెస్ జిందాబాద్! యూత్ కాంగ్రెస్ జిందాబాద్!